నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మరో 15 ఏళ్ల పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మాలో మాకు 100 ఉంటాయి, అయినప్పటికీ సర్దుకుని ముందుకు వెళ్తామని ఆయన చెప్పుకొచ్చారు. మరో 15 ఏళ్ల పాటు వైసీపీని అసెంబ్లీలో అడుగే పెట్టనివ్వమని పవన్ చెప్పారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రానికి మరో 10 ఏళ్లు సీఎం గా ఉండాలని తాను భావిస్తున్నారని తెలిపారు. దీనిపై జనసేన కార్యకర్తలు, నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే జనసేన కార్యకర్తలు మరో 10 ఏళ్లు టీడీపీ జెండాలు మోయాల్సిందేనా అని తమ నాయకుడిని ప్రశ్నించారు. ఇక ఇప్పుడు ఆయన మరో 5 ఏళ్లను పొడిగించారు. 10 నుంచి 15 ఏళ్లు అధికారం కోసం పోరాటం చేయడం తప్ప అధికారాన్ని చేపట్టేదే లేదని పవన్ చేసిన తన వ్యాఖ్యలతో స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రస్తుతం కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంలోనే జనసేన కార్యకర్తలు సీఎం సీట్ షేరింగ్ ఆశించారు. 2.5 సంవత్సరాలు చంద్రబాబు, మరో 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎం గా చేయాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబే పూర్తి స్థాయిలో సీఎం ఉంటారని తెలపడంతో ఆ పార్టీ కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో జనసేన నాయకులు, కార్యకర్తలు మరోసారి అయోమయంలో పడ్డారు. 15 ఏళ్లు వైసీపీకి అవకాశం ఇవ్వమని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలో ఉంటే సీఎం ఎవరనేది మాత్రం చెప్పడం లేదు. ఇక ఇదే ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు పెద్ద సమస్యగా మారింది. కూటమి అధికారంలో ఉంటే చంద్రబాబు సీఎం గా ఉంటారు. అదే విషయాన్ని పవన్ సైతం చెప్పడం జరిగింది. దానివల్ల జనసేనకు వచ్చే లాభం ఏంటని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేనల మధ్య సఖ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులదే పెత్తనం కొనసాగుతోంది. ఇక ఇటీవల పిఠాపురం టీడీపీ నేత వర్మ చేసిన ట్వీట్ ఇందుకు నిదర్శనం. కష్టపడింది ఒకరు, పదవి అనుభవిస్తుంది మరొకరని అర్థం వచ్చేలా వర్మ ట్వీట్ చేశారు. చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలానే ఉంది. ఇవన్నీ పట్టించుకొని పవన్ ఇలా ఏకపక్షంగా టీడీపీకి మద్దతు తెలపడం ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పెద్దగా రుచించడం లేదు. ఇక పవన్ తన తీరు మార్చుకోవాలని, లేదంటే వైసీపీ సంగతి అటుంచితే జనసేన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.